బిగ్ బాస్ తెలుగు 7 షో గురించి, అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదులే బాబాయ్. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకొని లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి వచ్చిన క్రేజ్ అయితే మామూలుగా కాదులేండి. అసలు ముఖ్యంగా అద్భుతమైన అందం కలిగిన అమ్మాయిలు తెలుగు యువతకి బాగా ఫిదా అయిపోయారు. ఈసారి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి రచ్చ లేపిన హాట్ బ్యూటీ అశ్విని శారీ అందరికీ గుర్తుండే ఉంటదిగా. అరేబియన్ గుర్రం అనే పేరు తెచ్చుకున్న ఈమె అలాగే కనిపిస్తూ మంచి సందడి చేస్తుంది. బిగ్ బాస్ షోలో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువ కాలం హౌస్లో కొనసాగలేకపోయింది. ఏం చేస్తాం, తెలిసిందేగా మన అమ్మ గురించి. ఈమె ఆట తీరు కంటే ఈమె అందాలకే ఎక్కువ మంది ఫ్యాన్స్ అయిపోయారు బాబాయ్. బాగా ఎక్స్పోజింగ్ ఎక్కువ. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలా మంది కోరుకున్నారు. కోరుకునేది ఏంది, ప్రపోజ్ కూడా చేశారంట బయటకు వచ్చినాక. అలాంటి వాళ్ళ కోసమే అన్నట్లుగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ అనడం కంటే తనకు ఎలాంటి వాడు కావాలో చెప్పి అందరికి షాక్ ఇచ్చి నోరు ఎల్లబెట్టాలా చేసింది పో. అయితే ఆమెకి తనకు కాబోయే భర్తలో ఉండే క్వాలిటీస్ ఏం చెప్పిందో మనం ఇప్పుడు చూద్దాం. అశ్విని శ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీరు చేసుకోబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలని అడిగితే దానికి ఆమె వెంటనే స్పందించి అలా సిగ్గుపడుతూ సమాధానం చెప్పుకొచ్చింది. తాను ఇంకా సింగలే అని, ఇప్పటి వరకు తనకు నచ్చిన వాళ్ళు అస్సలు కనిపించలేదని, కనిపించినా నచ్చట్లేదని, తన కోసం తన వెంటనే తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నా నాకు అస్సలు నచ్చట్లేదు, ఒక్కరు కూడా తన మనసు దోచుకోలేకపోయారు అని వెల్లడిస్తూ నవ్వుకుంటూ చెప్పింది. ఏ అమ్మాయినా సరే తన మనసుకి మైండ్కు నచ్చినోడితోనే ముందుకు స్టెప్ వేస్తుందని క్లారిటీ ఇచ్చింది. అయితే తనకు లవర్స్ ఉన్నారా అని అడిగితే నాకు లవ్ అంటే అసలు ఇష్టం లేదు, లవ్ అనేది అదంతా కదా ఆటోమేటిక్గా పుట్టుకొని రావాలి అని చెప్పింది. ముఖ్యంగా తనను చేసుకోబోయేవాడు ఎంత దరిద్రంగా ఉన్నా, అంటే నల్లగా బండగా ఉన్నా, అందవిహీనంగా చండాలంగా ఉన్నా సరే పట్టించుకోదంట. అశ్విని శ్రీ ఎలా ఉన్నా చేసుకుంటదంట. అలాగే అసలు అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోయినా సరేనని, అవన్నీ తానే చూసుకుంటానని, అవసరమైతే ఎదురు కట్నం ఇస్తానని చెప్పుకొచ్చింది. తనకు కాబోయే వాడికి ఖచ్చితంగా ఓ క్వాలిటీ ఉండాలంట బాబాయ్, అది మంచి మనసు కలిగి ఉండాలంట అని చెప్పింది. మరి ఆ మంచి మనసు ఎవరన్నా ఉంటే ఆమెకు వెళ్ళి ఇవ్వండి అయ్యా. మంచి మనసు ఉంటే చాలని, తనను బాగా అర్థం చేసుకుంటే అదే 10,000 ఇంకేం అక్కర్లేదు పదే నవ్వుతూ చెప్పుకొచ్చింది. అలాంటి వాళ్ళు తనకు ఒక్కరు కలిసినా తాను వారిని పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. జీవితంలో అలాంటి వ్యక్తి కలిసే వరకు తను అలాగే ఉంటానని, దొరక్కపోతే అంతే బ్రతుకుతానని, ఎలాగైనా తను వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటానని, తనకు నచ్చినవాడు, తను మెచ్చినవాడు, అర్థం చేసుకునేవాడు దొరికిన తర్వాతనే పెళ్లి చేసుకుంటానని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆమె గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి, ఈ వీడియో గురించి కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.